మనం ఇప్పుడు చూస్తున్నాము నారా లొకేషన్ వచ్చేసి పిల్లలకు కొత్త బ్యాగులు, యూనిఫామ్లు, ఆ కిట్లు అవన్నీ ఇస్తూ ఉన్నాడు కదా. సో ఇదైతే కొంచెం మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది మారాలి. సేమ్ ఏదైతే ఇప్పుడు లోకేష్ గారు చేస్తూ ఉన్నారో లొకేషన్, సో అలాగే అప్పుడు ప్రభుత్వం కూడా చేయాల్సిందే. జగన్ అన్న కూడా అన్నీ చేశాడు. కాకపోతే ఏమైందంటే ఆ బడికి రంగులు వేయడము, తర్వాత ఇచ్చిన బ్యాగులకి ఫోటోలు, లోగోలు, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మేబీ అన్న ఐడియా అన్నా లేకపోతే అక్కడున్న మంత్రులు ఇచ్చారో తెలియదు కానీ అది మాత్రం అంత మంచి ఐడియా అయితే కాదు. అప్పట్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఫుల్ రంగులు వేసేసి దానికి మళ్ళీ కోర్టుకి వెళ్ళేసి కేసేస్తే ఆ రంగులు తీర్చడానికి మళ్ళీ సగం డబ్బులు పోసేసి ఆ బుక్కుల్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ చరిత్ర వాళ్ళు ఏమి ఇది చేయలేదు. స్వతంత్ర సంప్రదాయాలు కాదు. ఆమె పార్వతి, లక్ష్మీ పార్వతి. ఒకవేళ జగనన్న తీసుకోవచ్చు మేబీ అన్న సీఎం కాబట్టి. పార్వతి అంట, ఎంపీలు అంట, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అవసరం లేదు. అదంతా జస్ట్ డప్పు కొట్టుకోవడానికి, దాంతో ఏ ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడు చేసినట్లే నెక్స్ట్ మళ్ళీ జగన్ వచ్చినా కూడా సేమ్ ఇదే గవర్నమెంట్ ఇట్లే ఫాలో చేయాలి ఎవరన్నా కానీ. ఇప్పుడు జగన్ అన్న పెట్టినది వీళ్ళు ఫాలో చేస్తున్నారు, వాళ్ళు బ్యాగులు ఇచ్చినారు కట్టి ఇస్తున్నారు, అట్లా కాదు. మనకు చాలా రోజుల నుంచి బ్యాగులు ఇచ్చేది, బట్టలు ఇచ్చేది, హాస్టల్లో ఫుడ్ పెట్టేది ఇవన్నీ కంటిన్యూ ఉన్నాయి ముందు నుంచే. కొంతమందికి తెలియదు. అలాగే మన జగనన్న కూడా అప్రిషియేట్ చేయాలన్నమాట. స్కూల్స్ మాత్రము వన్గా పెట్టాడు. నేను చాలా పర్సనల్గా వెళ్ళి చెక్ చేశాను కానీ చాలా బాగున్నాయి స్కూల్స్. దాంట్లో అయితే మనం ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏదైతే అన్న చేశాడు. కాకపోతే ఎక్కడో కొన్ని దెబ్బ కొట్టేసి తర్వాత ఏదో జరిగిందిలేండి, దాని గురించి మనకు వద్దు. ఇప్పుడు అయింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇలాగే కంటిన్యూ చేస్తూ చిన్న హామీలన్నీ పక్కాగా నిలబెట్టేసి, ఈ హామీలు మరీ అప్పు చేసుకొచ్చి తీసుకొచ్చి పెట్టేసి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు దాంతో. సో దాన్ని ఎట్లా మనకు డబ్బులు ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచుకోవాలో దాని గురించి ఎక్కువ దృష్టి పెట్టి చేస్తే తప్ప, నువ్వు మళ్ళీ ఏడవుతాను ఈ గవర్నమెంట్ ఆస్తులన్నీ ఎత్తపోయి దాంట్లో పెట్టేసి వీళ్ళకి మళ్ళీ 2000, 3000 ఇచ్చేసి మళ్ళీ పాత పద్ధతి ప్రయోగిస్తే మాత్రము అట్టప్లాప్ అయిపోతారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఉంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ జగనన్న వస్తాడు, దాని తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తారు. సో ఈ గవర్నమెంట్ చేంజెస్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఎవరు ఏం చేయలేరు. అది గవర్నమెంట్ ఏం చేయలేదు, జనాలు ఏం చేయలేరు. మొత్తానికి మనము దారుణం అయిపోతాం అన్నమాట. సో అందుకనేసి ఆ ఫోటోలో, వీడియోలో అవన్నీ అది కొంచెం తగ్గించుకొని మంచి చేస్తే ఎవరికైనా గుర్తుంటారు. ఫోటోలు చూసానట్లే గుర్తుకురారు ఎవరు. సో మనం మంచి చేసింటే వాళ్ళు ఎక్కడున్నా కానీ గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో అందుకనేసి సో ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆ ఇచ్చిన మిగిలిన హామీలు కూడా వీలైనంత ఫాస్ట్గా ఫుల్ఫిల్ చేసేస్తే అందరికీ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ. ఇంకా మన ఏపీ గురించి కొత్త న్యూస్ ఏమన్నా అప్డేట్ వస్తే చెప్తూ ఉంటాను అన్నమాట.